I woke up, look in the mirror today, yeah. Got so many things that I wanna change, and everybody's got something to say, but that's just who we. I woke up, look in the mirror today, yeah. Got so many things that I wanna change, and everybody's got something. కాశీలో గంగా స్నానం తర్వాత కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోకి అనుమతించడు అని అంటారు. కాశీలో మరణించిన వారి యమబాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తుని నుండి మాయమై అది కాలభైరవుని వద్దకు చేరుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. దశ అశ్వమేధ ఘాట్ నుంచి కాలభైరవుని మందిరం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మేము అక్కడి నుంచి రిక్షాలో వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 30 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తారని నమ్మకం. లోపలికి దర్శనం కోసం ఇక్కడే అన్ని పువ్వులు అన్నీ అమ్ముతారు. ఇక్కడే తీసుకొని లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. आपको ये धागा लेंगे जो चढ़ा के हाथ में पहनना होगा, सब परिवार पहनेगा। ये चढ़ा के ही आपको मिल जाएगा। कितना दे धागा? कितना दे? कुत्ता 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 हटी ना, हट जाए ना यार। परेशान मत हो, परेशान नहीं होना है। अरे नहीं आगा ले लीजिए सर, मिल जाएगा बाबा। एक महीने बाद आइए, इस प्रकार भोजन करेंगे। जब जवान खोल दिया है तो आज जवान खोल दिया, बहू रानी के साथ आए हैं, इसलिए तो यही बात है। आपसे बात दे लो बेटा। आइए सर, बड़ा आशीर्वाद। ये भैरव दंड किया जाता है दर्शन के बाद। हेलो हाँ 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 यहाँ डाल दिया भैया। కాలభైరవుని దర్శనం తర్వాత పూజారులు విప్పై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం చేతికి కడతారు.
కాలభైరవుని దర్శనం అనంతరం మేము ఇప్పుడు మృత్యుంజయ మందిర్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. From where? గుడి లోపలికి మొబైల్స్, ఫొటోస్ ఇవి ఎలో లేదు. సో ఫోన్ ఆఫ్ చేస్తున్నాం. మృత్యుంజయ మహాదేవ్ అభిషేకం అయిపోయాక ఇప్పుడు మేము సంకటమాత మందిరంకి వెళ్తున్నాం. అది సింధియా ఘాట్ దగ్గరలో ఉంటుంది. నేను రాసుకున్న లిస్ట్ ప్రకారంగా ఏ టెంపుల్స్ని నేను చూశానో, దర్శించానో వాటిని నేను టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము ఇంకా ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళాలని చూస్తున్నాం. ఇక ప్రస్తుతానికి ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి అన్నపూర్ణ ఆశ్రమంలో ఇప్పుడు భోంచేసి ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ సందులన్నీ కన్ఫ్యూజన్గా ఉంటాయి. కొత్త వాళ్ళని, పాత వాళ్ళు అవని కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంటుంది. సో మేము మళ్ళీ వచ్చిన దానిని మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ఇక్కడ చిన్న చిన్న సందులు
వల్ల ప్రతిదీ మనం నడుచుకుంటూనే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్. ఇంకా మేము బయటికి వచ్చేసాం, అంటే మెయిన్ రోడ్ వైపు వచ్చాం, విశ్వనాథ టెంపుల్ వైపు. టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నపూర్ణ దేవిది మఠం ఉంటుంది, అక్కడ మేము భోంచేసాం. అండ్ ఇప్పుడు తినేసాక ఇప్పుడు మేము మళ్ళీ రిక్షాలో రామతారక ఆంధ్ర ఆశ్రమంకి వెళ్తున్నాం. ఇక్కడ దిగి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్తే రామతారక ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది. ఇక్కడ చాలా తెలుగు ఆశ్రమాలు ఉంటాయి, సైకిల్ స్వామి ఆశ్రమం అని ఇంకా చాలానే ఉంటాయి. బట్ నేను గూగుల్లో సెర్చ్ చేసి బెస్ట్ అనిపించింది ఈ ఆశ్రమం కాబట్టి మేము ఇక్కడే స్టే చేయడానికి నేను ప్రిఫర్ చేశాను. మేము ఇక్కడ ఆశ్రమంకి వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫామ్ ఫిల్ చేసి మన ఐడీస్ కూడా వాళ్ళకి ఒక కాపీ ఇచ్చాక మనకి వాళ్ళు రూమ్ అలాట్ చేస్తారు. అండ్ ఇదే శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం. అండ్ ఇదే మాకు అలాట్ చేసిన రూమ్. అండ్ మనం సొంతంగా తాళం చెవి తెచ్చుకోవాలి, లేదు అంటే వాళ్ళే అక్కడ 50 రూపీస్ ఇస్తే మనకు ఒక తాళం చెవి ఇస్తారు, అంటే మన సేఫ్టీ పర్పస్, మనది ఓన్కి లాక్ వేసుకోవడానికి. అండ్ ఇదే శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. అండ్ బాగుంది. బయట వ్యూ ఇదంతా. అండ్ మా రూమ్ నెంబర్ 27. ఇది వంట రూమ్, అంటే చాలా వరకు కొంతమంది చాలా డేస్ కోసం ఇక్కడ స్టే చేస్తారు, సో వండుకోవడానికి వీలుగా ఇది వంట రూమ్. అండ్ ఇది బెడ్, ఇది వాష్రూమ్, అండ్ ఇది అద్దం. ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాక రూమ్కి వచ్చి ఇప్పుడు మేము అన్ని ఘాట్స్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ గంగా హారతి కూడా 6:30కి స్టార్ట్ అవుతుంది. సో ఇంత తొందరగా వెళ్తే ఫ్రంట్ రోలో కూర్చోవడానికి మనకి గంగా హారతి చూడడానికి వీలుగా ఉంటుంది. సో మేము ఇప్పుడు 4:30 అవుతుంది అండ్ మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. అంతా మంచిగా ఉందనుకుంటే నా స్పెట్స్ విరిగిపోయాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్పెట్ షాప్కి వెళ్ళి దాన్ని ఏదో ఒకటి రిపేర్ ఏదో ఒకటి చేయించుకొని తర్వాత మేము ఘాట్స్కి వెళ్ళి మొత్తం బోట్ రైడ్ చేయాలనుకుంటున్నాం. సో అంజలి, ఆర్ యూ రెడీ? లెట్స్ గో. సో మేము ఇప్పుడు ఘాట్స్కి వెళ్ళేది కూడా చూసేయండి. అండ్ yes, let's go. Now mask on. Take this one also. మేము అప్పుడేమో అనుకుని వచ్చినాం అనుకో. నేను అనుకోలేదు, 9 శాతం పోతే 2 రోజులు మిస్ అవుతుంది, 7 రాత్రి అవుతుంది. నేను అనుకునే Take in your pocket only this one also. In your bag. Come. हाँ. कहाँ से आए? हैदराबाद. अच्छा. ఈరోజు వచ్చిందా? ఈరోజు పొద్దున్న. చిన్నపిల్లలు కూడా వచ్చింది కాశీ చూడాలి. ఏజ్తో లేదు, మనకి ఎప్పుడు రావాలి అని ఉంటే ఆ దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఉంటే అప్పుడు. అదే ask him, we need that from which part we will go. ఇక్కడ సగానికి సగం మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. సో
సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆప్టికల్ షాప్స్ చాలా దూరంలో ఉన్నాయని చెప్పారు. సో అందుకని నేను ఇక్కడ కిరాణా షాప్లో ఫెవిక్విక్ తీసేసుకుంటున్నా, కొంచెం సేపు అయినా ఉంటుందని. అరే I should get one more extra pay. Slowly walk. Finally this one is became normal. ఇది మంచి. ఇప్పుడు మేము మానస సరోవర్ ఘాట్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి బోట్ రైడ్కి వెళ్తున్నాం. ఘాట్స్కి వెళ్ళడానికి ఇంకా చాలా నడవాలి అనుకున్నాం, కానీ చాలా దగ్గరలోనే ఉంది. అది చూసాక ఇంకా హ్యాపీనెస్. ఇట్స్ వెరీ నియర్. एंड वी वर स्लीपिंग इन रूम. हाँ अब आ जाया करेंगे कल से यहीं पे. कल से वी वोंट स्टे हियर फॉर लॉन्ग. कल तो रुकेंगे ना, तो कल यहाँ पे आएंगे. फर्स्ट वी नीड टू गो फ्रॉम तुम्हारे फ्रेंड्स सो रहे हैं. चिंकू पिल्ललो चिंकू. हेलो. उसको कीड़े हैं बट कोई बात नहीं, अच्छे लग रहे हैं. गुड नाइट. टेक पिक. क्या नाम है इसका? छोटू छोटू. ऑल आर छोटे छोटे. बाय बाय. ఇది మానస్ సరోవర్ ఘాట్. No, they need many people for one boat because they can't. हाँ वो तो पता है, लेकिन मैनी पीपल्स के लिए यहाँ पे पीपल बोट है जिसमें वो शायद इलेक्ट्रिक वाली. We need open one. क्या ये चप्पू वाली नहीं चाहिए, ठीक है. देखो उधर भी लिखा है बोट. हाँ That one also मानस सरोवर. We will go there. हाँ वहाँ चलते हैं. पता है कुछ लोग मतलब सब कुछ अच्छा होगा ना बोटिंग के टाइम. अच्छा तो लगता है, लेकिन ठीक है इस घाट पे भी लेके आओ, मुझे भी बैठना है. 4 ఘాట్ల ఎన్ని ఘాట్లు చూపిస్తారు? 32 ఘాటమ్మా. 32 ఘాట్లు అంటే ఏ ఘాట్లు? హరిచంద్ర, మణికర్ణిక. ఇప్పుడు మణికర్ణిక ఘాట్ ఎక్కడుంది? ఒకవేళ పూర్తి ఘాట్లు చూడాలంటే ఎంత టైం పడుతుంది? పూర్తి ఘాట్కి చూడడానికి గంట టైం పడుతుంది. గంట అంటే హారతి టైంకి మళ్ళీ మేము ఎక్కడైనా ఏ ఘాట్ దగ్గర ఉండొచ్చా? ఆర్తి చూస్తే ఆర్తి ఘాట్ దగ్గర పక్కనే దింపేస్తా. ఆర్తి ఘాట్కి కాదు, ఆర్తి ఘాట్ పక్కనే. ఎంత తీసుకుంటారు? 32 ఘాట్ చూడడానికి మీకు 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు ఎందుకు? నేను అన్నీ చూసుకుంటూనే వచ్చాము, మాకు అంత పడ్డదు. 1000 రూపాయలు ఒక మనిషికి. ఇద్దరికి అమ్మా అంత అవ్వదు. ఇక్కడ ఘాట్స్లోకి వెళ్ళడానికి బోట్ మాట్లాడుకుందాం చూస్తే ఇద్దరికి కలిపి 1000 అడిగారు. అసలు అంతా ఉండదు, వాళ్ళు మాకు ఎక్కువగానే చెప్పారు. సో మేము కొంచెంసేపు వెయిట్ చేస్తే మాతో పాటు ఇంకొక 3 తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. మా అందరికీ అంటే మేము టోటల్గా 5గురం, మా అందరికీ కలిపి 1000 తీసుకున్నారు లాస్ట్కి.
ఇక్కడ ఘాట్స్ అన్నీ 84 ఘాట్లు, 84 ఘాట్స్. కానీ ఈ బోట్ వాళ్ళు ఓన్లీ మనకి 32 ఘాట్సే చూపిస్తారు. హరిశ్చంద్ర ఘాట్ నుంచి మళ్ళీ మణికర్ణిక ఘాట్ వరకే చూపిస్తారు మధ్యలో అన్నీ. మిగతా అస్సీ ఘాట్ అవన్నీ అటు చివర ఉంటాయి. సో ఓన్లీ 32 ఘాట్సే చూపిస్తారు. గోముఖం నుండి బయలుదేరి గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనురాకారపు కాశీపట్నాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది అని అంటారు. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీఘాట్లను వదిలి దూరం జరగలేదు అంట. ఇక్కడ ముఖ్యమైన ఘాట్లు కేదారేశ్వర్ ఘాట్, లోలాకేశ్వర్ ఘాట్, దశ అశ్వమేధ ఘాట్, పంచగంగా ఘాట్ అండ్ మణికర్ణిక ఘాట్. ఇవి ముఖ్యమైన ఘాట్లు. ఇక్కడ కనిపిస్తున్న ఘాట్ హరిశ్చంద్రుని ఘాట్. ఇక్కడ కూడా ఎప్పుడూ 24 గంటలు ఇక్కడ శవాలను కాలుస్తారు అని అంటారు. ఇక్కడ హరిశ్చంద్రుడు స్వయంగా కాటికాపరిగా ఉంటారని నమ్మకం. కాశీలోని గంగమ్మ తీరాన ఈ ఘాట్లన్నీ ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించుకున్న ఎన్నో ఉన్నాయి అని అంటారు. అందులో దశ అశ్వమేధ ఘాట్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఘాట్లు పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయి. మరియు కొన్ని ఘాట్లు స్నానాలు మరియు దహనకాండకు ఇక్కడ వాడుతారు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఘాట్ మణికర్ణిక ఘాట్. ఇక్కడ ఎప్పుడూ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ ఘాట్ని బర్నింగ్ ఘాట్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ ఇక్కడ ఎప్పుడు 24 గంటలు ఇక్కడ శవాలని కాలుస్తూనే ఉంటారు. మణికర్ణిక ఘాట్ ఎంతో పావనమైనదని హిందువులు భావిస్తారు. ఒక కథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణుమూర్తి ఇక్కడ ఒక గొయ్యిని తవ్వుతుండగా తన చెవిపోగి పడిపోవడం వల్ల ఇక్కడ మణికర్ణిక అనే పేరు వచ్చింది. ఇంకొక కథ ప్రకారంగా పార్వతీదేవి తన చెవు పోగుని ఇక్కడ దాచిపెట్టి శివుణ్ణి వెతకమన్నదట. శివుడు వెతుకుతూ ఇక్కడే ఉండిపోవడం వలన అతను దేశదిమ్మరి కాదని పార్వతీదేవి ఆలోచన అట. ఇక్కడ శరీరం విడిచి ఆత్మగా ఉన్న ఒక ఆత్మని శివుడు చెవిదిద్దు కనిపించిందా అని అడిగాడట. మణికర్ణిక ఘాట్ యజమానియే హరిశ్చంద్రుని కొని హరిశ్చంద్రుని ఘాట్ దగ్గర కాటి కాపరిగా నియమించాడంట. అందుకే మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్రుని ఘాట్ దహన సంస్కారాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మణికర్ణిక ఘాట్కి మహాశ్మశానము అనే మరొక పేరు కూడా ఉంది.
కాశీ విశ్వనాథుని మందిరం పక్కన ఉన్న దశాశ్వమేధ ఘాట్ అన్ని ఘాట్లలో అతి పురాతనమైన ఘాట్గా చెప్తారు. ఇక్కడ ప్రతిరోజు గంగా హారతి నిర్వహిస్తారు. స్వయంగా బ్రహ్మదేవుడు ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి పరమేశ్వరుని ఇక్కడ కొలువుదీరమని కోరాడు అని పురాణ గాథ. ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ పూజారులు అగ్నిని పూజ చేసి శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, ఈ విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతిని నది నుండి చూడడానికి యాత్రికులు ఇక్కడ పడవలో ఘాట్లని చూసి ఆ పడవలను ఈ ఘాట్ వద్ద నదిలోనే నిలిచిపెట్టి ఇక్కడ గంగా హారతిని వీక్షిస్తారు. Everyone getting that net and why not I? ఇలా మా మొదటి రోజు కాశీయాత్ర గంగా హారతితో ముగిసింది. రెండో రోజు మళ్ళీ విశ్వనాథుని దర్శనంతో మొదలవబోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.